అట్లా అడవికి పోయి మోదుగు పూలు తెంపుకొచ్చి కుండల నీళ్లు పోసి ఉడకబెట్టేది. మంచిగా రంగు తీసి బాటల నింపుకొని గుప్పుకునేది. కుంకుమ పసుపు పూసుకునేది, గులాలు చల్లుకునేది. పెద్ద మనుషులు పిల్లలకు శిలకల దండలేసేది. ఆడకట్టుకుండేటోళ్ళు రంగులు పూసుకొని వెనకటి పాటలు పాడేది. అప్పటి హోలీ సంబరమే అలాగుంటుండే. కానీ ఇప్పుడు ఇగో గిట్లా. రంగులు గుప్పుడే గుప్పుడు, డాన్సులు ఆడుడే ఆడుడు. సిటీలో పెద్ద పెద్ద మైదానాలలో హోలీ ప్రోగ్రాంలు పెడితే పొట్టు పొట్టు ఎంజాయ్ చేసిరు పోరాలు. మంచిగా డీజే పాటలు పెట్టుకొని డించాక్ ఎగురుడే ఎగురుడు. ఈ సంబరం చల్లకుండా గట్లెత్తే వారితే జర పైలంరా నాయనా. అటు మిషన్ తోటి బురుగు కొడుతుంటే ఇంకింత మురిపాము. ఈడ టమాటాల కుప్ప వస్తే దొరకబట్టి కొట్టుడే కొట్టుడు. మార్కెట్ లో మస్తు అగ్గుండే వరకు టమాటాలు పెట్టినట్టున్నారు. కోడిగుడ్లు పెడితే ఇంకెట్లుండును. హైలైట్ చేస్తారు కదా ఈవెంట్. ఫస్ట్ టైం వచ్చినా మస్తు చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్ తో వెళ్ళేదని, ఈసారి మా హస్బెండ్ తో వచ్చాను. అది ఇంకా స్పెషల్ నాకు. ఈసారి ఇంకా బాగుంది. చాలా అరేంజ్మెంట్స్ పెట్టారు. టొమాటో కోసం వచ్చాము యాక్చువల్లీ. సో వి హావ్ ఎంజాయ్డ్ అ లాట్. ఈ గేటు చూడండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లే గుర్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ వచ్చాడు. అపార్ట్మెంట్లు, గల్లీలు, బస్తీలలో జోరుగా అయింది రంగుల పండుగ. ఊళ్ళ పొంటి ఏమన్నా తక్కువనా? వరంగల్ ఈవెంట్లు పెడితే పడుచుపోరలంతా ఒక్క కాడికి ఏరి చిన్న దుంకులాట కాదు. గద్వాలలో వాటర్ ఫాల్స్ హోలీ పెడితే నల్గొండల క్యారెట్, బీట్రూట్, పాలకూర మిక్సింగ్ చేసి రంగులు చల్లుకున్నారు అక్కలు. ఒక తిరిగి డ్రెస్ తోడికి మెడల బంతిపూల దండలు వేసుకున్నారు ముద్దుగా. ఆరోగ్యంతో పాటు ఆనందం రెండు ఉండాలనే కాన్సెప్ట్ తో ఎవ్రీ ఇయర్ మేము నేచురల్ కలర్స్ తో హోలీ సెలబ్రేట్ చేసుకుంటాము. హైదరాబాద్ లోక్ భవన్ లో గవర్నర్ సార్ పిల్లలతోటి హోలీ ఆడితే క్యాంప్ ఆఫీసుల కాడ ఎమ్మెల్యేలు. ఆదిలాబాద్ పాయల్ శంకర్ అన్న, భువనగిరి అనిల్ అన్న, మిర్యాలగూడల లక్ష్మారెడ్డి అన్న, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సార్ది జోరున్నది. అంతటా ఎస్పీ, కలెక్టర్లు రంగులు చల్లుకుంటా దిల్ ఖుషి అయ్యాన్రు. పూరలు చూడండి, బాటిల్లో రంగు నీళ్లు కొట్టుడు, డ్రమ్ముల నిండా నింపి పెడితే నిండారా తానాలు చేయించుడు. ఇప్పుడు చదువు అనేదే కాకుండా ఇది కూడా బాగుంది. ఇదే మంచి థ్రిల్ వస్తుంది. చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. పిల్లలే కాదు పెద్ద మనుషులు కూడా బాగానే ఆడినరు. ఇప్పుడు కూడా మేము చిన్న పిల్లలనే ఫీల్ అవుతుంటాం. ఎంత వచ్చినా మేము చిన్న పిల్లలనే ఇప్పటికీ హోలీ ఆడుతుంటాం. అందరం కలిసిమెలిసి ఆడుతుంటాం. అయితే ఇవాళ కొందరే హోలీ ఆడినరు గానముందని. ఈ లెక్కన చూసే రేపు ఇంకింత జోరు ఉండే తట్టున్నది పో.